అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ పార్లమెంట్లో కేసినేని నానిపై టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా లేదా చంద్రబాబు పోటీ చేసినా 3 లక్షల మెజార్టీతో గెలుపు ఖాయమంటున్నాడు కేసినేని నాని. అదే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ నేత కేసినేని చిన్ని ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఎవరు పోటీ చేసినా చివరికి చంద్రబాబు పోటీ చేసినా దాదాపు 3 లక్షల మెజార్టీ ఖాయమని కేసినేని నాని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు? ఆయనకి కొంచెం మతి భ్రమించింది. మంచి హాస్పిటల్లో చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవాళ నన్ను దాటుకుని నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళు నాని, నీకు మతి భ్రమించింది. నిన్ను విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు. ఒకరోజు అమరావతి ముద్దు అంటావు, ఇవాళ అమరావతి వద్దు అంటావు. ఒకరోజు విజయవాడలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందంటావు, ఇవాళ జరగలేదంటావు. కాబట్టి కొంచెం ఎక్కడో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. జాగ్రత్తగా చెక్ చేయించుకో. ఒక్క విషయం చెప్తున్నాను, నువ్వు కుక్కలు ఇటువంటి భాష వాడుతున్నావు. ఒకటి గుర్తుంచుకో, కుక్కలు అత్యంత విశ్వాసంగా వారి యజమానిని కాపాడుకుంటాయి. నీకు అటువంటి విశ్వాసం లేదు. వాటికి కూడా నువ్వు పనికిరావు. కాబట్టి నీకు తప్పకుండా ప్రజాక్షేత్రంలో నీకు జరగబోయేది ఎదుటి వారి మీద రుద్ది చేస్తావు, ఆపాదిస్తూ ఉంటావు. నువ్వు 3 లక్షల మెజార్టీతో ఓడిపోబోతున్నావు. తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. అంతేకాకుండా ఇంకొకటి మాట అంటున్నాడు ఈయన, ఎప్పుడు చూసినా నన్ను పార్టీ గెంటేసింది అంటున్నాడు. పార్టీ ఎవరిని గెంటేసింది మనందరం చూసాం. అంతటి గొప్ప నాయకుడికి బొకే తోసారు, ఇష్టం వచ్చినట్టు మాటలు అన్నారు. నువ్వు కుప్పం చూసుకోవాలన్నాడు, నువ్వు పెట్ డాగ్స్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని మా నాయకులను విమర్శించాడు. చంద్రబాబు గారిని నియమించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలను గొట్టంగాళ్ళు అన్నాడు. ఇటువంటి వ్యాఖ్యానాలు అన్నీ చేసి అతను వెళ్ళిపోవడానికి సిద్ధమై ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వస్తుందని మా అధినేతకు సన్నిహితంగా వెళ్దని చూశాడు. కానీ మా అధినేత ఇవన్నీ గ్రహించి ఇతని యొక్క వ్యక్తిత్వం చాలా వరస్ట్గా ఉందని చెప్పి అభ్యర్థిత్వాన్ని మార్చుదాం అనుకునేపాటికి తెలిసి 9 సంవత్సరాల 9 నెలలు ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ మార్చి ఊసరు వెళ్ళి అవతారం ఎత్తి మళ్ళీ జగన్ పొగుడుతున్నావు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో నువ్వు 3 లక్షల ఓట్లతో ఓడిపోబోతున్నావు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడ దాదాపు 7 నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు నాని. ఆత్మీయ సమావేశాలకు బ్రహ్మరథం పెడుతున్నారు. ఖచ్చితంగా వైసీపీదే విజయం అంటూ కూడా చెప్తున్న ప్రతి సందర్భంలో ఇదే అంశాన్ని ఆయన చెప్తున్న పరిస్థితి. ఏమంటే ఇవాళ చూస్తే ఆయన ఆత్మీయ సమావేశానికి 100 నుంచి 150 మంది కూడా ఉండట్లా. అది కూడా పెయిడ్ వర్కర్లు ఏమైనా ఉంటున్నారేమో. మేము గ్రామాలు తిరుగుతున్నాం. ఆయన ఏదో 3 నియోజకవర్గాలకు వెళ్ళి నేను 3 నియోజకవర్గాల్లో ఎక్కడో హాల్లో ఆత్మీయ సమావేశం పెట్టేశారు, విపరీతంగా వచ్చారంటారు. చూస్తే టీవీలో చూస్తే 100 నుంచి 150 మంది ఉండట్లా. అదే ఆయన ఘోర పరాజయం ఆయనకు అర్థమైంది. ముందుగా అందరికన్నా అర్థమైంది ఎవరంటే నేను ఓడిపోబోతుంది వైసీపీ పోతుందని ఆయనకి. అంతేకాకుండా మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. చూడండి, ఆల్రెడీ గత 5 రోజుల నుంచి, అంటే గత 2 రోజులు కాకుండా అంతకుముందు 3 రోజులు కూడా మేము గ్రామాల్లో తిరిగితే ప్రతి గ్రామం మా వెంట ఉండి ఊరేగింపుగా తీసుకెళ్తున్నాయి. బీసీ కాలనీలు కానీ ఎస్సీ కాలనీలు కానీ బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. అదే చెప్పా, మేము చేసేది నేను చేశానని చెప్పుకోవడం అతనికి అలవాటు మొదటి నుంచి. అట్లాగే విజయవాడ అభివృద్ధి తెలుగుదేశం చేస్తే నేనే చేశానంటాడు. లేకపోతే ఏయో ట్రస్టులు తెస్తానంటాడు. రూపాయి ఎవడికి చాక్లెట్ ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తకే కాదు, ప్రజలకు ఎవరికైనా ఒక చాక్లెట్ కూడా ఇచ్చిన పాపాను పోలేని వ్యక్తి ఇటువంటి బ్రహ్మరథం పడతాడు. ఏది ఊహించుకుంటూ ఉంటాడు ఆయన కళ్ళలో. ఆ కళ్ళలన్నీ రాత్రిపోవడం కన్నా కళ్ళన్నీ వచ్చి పొద్దున్నే ప్రెస్ మీట్లో చెబుతూ ఉంటాడు. కానీ ఇతనికి అసలు సీనే లేదు. సార్, అంటే దాదాపు టీడీపీలోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు నష్టపోయాను, ఆర్థికంగా చితికిపోయాను అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారండి? మీరు కుటుంబ సభ్యులుగా ఉన్నారు, ఏం చెప్తారు? విజయవాడ ప్రజలకి అందరికీ తెలుసు ఆయన ఆర్థిక పరిస్థితి ఏంటి అని. 2014లోనే ఆయన చితికిపోయి ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మంచిగా మా కుటుంబానికి పిలిచి మీ కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉందని సీట్ ఇచ్చారు. ఆ సీట్ ఇచ్చినాక ఇంకా ఆయన ఆ ఆర్థికంగా ఇంకా కోలుకోలేకపోవడం అనేది, అంటే ఏ వ్యాపారం చేయడం చేత కాదు అతనికి. మా కుటుంబ వ్యాపారాన్ని కూడా నాశనం చేశాడు. మా ఎన్నో సంవత్సరాల నుంచి మా తాతగారు చేసే వ్యాపారాన్ని ముంచేశాడు. నేను ఉన్నంతసేపు బ్రహ్మాండంగా జరిగిన వ్యాపారం మేము వెళ్ళంగానే ముంచేశాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు వ్యాపారం చేత కాదు, రాజకీయాలు చేత కాదు, కుటుంబ మర్యాదలు, అంతేకాకుండా వ్యక్తిగత మర్యాదలు. మీరు చూస్తే ఎవరినైనా విమర్శించడమే, చిన్న విలేకరు కాంచి ఆఖరికి ఏ నాయకుడినైనా ప్రతి ఒక్కరిని విమర్శించడం. ఒక పచ్చని చెట్టు కూడా పచ్చగా ఉండటానికి ఇష్టపడిన వ్యక్తి కేసినేని నాని. సరే, అంటే ఇప్పటికే అన్ని వైసీపీ 5 లిస్టులు ప్రకటించిన పరిస్థితి. కానీ టీడీపీ నుంచి మాత్రం ఒక లిస్టు కూడా రాలేదు. జనసేన టీడీపీ ఇద్దరిని ప్రకటించారు. అది కూడా వేదికల మీద ప్రకటించిన పరిస్థితి. ఎప్పట్లో ఒక లిస్టు రాబోతుంది? ఎందుకంటే అందరూ కూడా ఆతురతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు లిస్ట్ వస్తుందని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఎలక్షన్లో వారి పేరు ద్వారా మేము ఎలక్షన్లో గెలవబోతున్నాం.
వారు సూచించిన వ్యక్తులు ముందుగా మాకు పొత్తులు కుదరాలి. ఈ పొత్తులు కుదరంగానే ఈ వెంటనే లిస్టులు వస్తాయి. ఆల్రెడీ అభ్యర్థులు కొంతమందికి 100 మంది అభ్యర్థులకి 100 మందికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వర్క్ చేసుకోమని చెప్పారు. వాళ్ళందరూ వర్క్ చేసుకుంటున్నారు. లిస్ట్ ఎప్పుడన్నా రానివ్వండి. మేమైతే ప్రజాక్షేత్రంలో మాకు లిస్ట్ వచ్చినా రాపోయినా కొన్ని చోట్ల 2-3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం. మా లిస్టులతో సంబంధం లేదు. మేము ఎప్పుడు ప్రజల క్షేమం కోసమే మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. సరే, విజయవాడ కేంద్రంగా ఫ్లెక్సీల వారైతే నడుస్తుంది. సిద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీ పెడితే జనసేన ప్రస్తుతం మీ పొత్తులో ఉన్న జనసేన కూడా మేము సిద్ధమే అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద గొడవ కూడా జరుగుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు ఈ గొడవని? ఇప్పుడు ఆయన సిద్ధం అని ఒకటి పెట్టారు. ఆ రోజే చెప్పాను మీ అందరికీ మేము సై అంటున్నాం. మీరు సిద్ధం అయితే మేము సై, నువ్వు పారిపోవడానికి సిద్ధం, నిన్ను చేయడానికి మేము సై. కాబట్టి త్వరలో తాడేపల్లి ప్యాలెస్ను వదిలి బెంగళూరు ప్యాలెస్కు ఎక్కడికో పారిపోతారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఘోరంగా ఓడిపోబోతున్నాడు జగన్. కాబట్టి పారిపోవడానికి ఆయన సిద్ధం, తనవడానికి మేము సై. థ్యాంక్ యూ సార్. ఇదే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీనేని నాని 3 లక్షల మెజార్టీతో ఓడిపోబోతున్నారు, టీడీపీ గెలవబోతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కేసీనేని నాని వ్యాఖ్యలను అయితే నమ్మట్లేదు. జరిగే ఆత్మీయ సభలన్నీ కూడా పెయిడ్ ఆర్టిస్టుల సభలుగానే జరుగుతున్నాయంటూ చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయ డంకాన్ని మోగిస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీనేని చిన్ని. కెమెరా పర్సన్ ప్రసాద్ దగ్గర సురేంద్ర టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.